తారకాసురుడు కైలాసంపై కూడా బీభత్సం సృష్టించాడా? ఇది చాలా చింతించవలసిన విషయం కదా బ్రహ్మదేవా. రమాదేవి, జగత్పాలక, ఎప్పుడైతే తారకాసురుడు ఇంద్రాది సకల దేవలోకాలపై తన రాజ్యం స్థాపించాడో అప్పుడు సకల దేవగణాలు కైలాసం వైపు పరుగు తీశాయి. ఇక తారకాసురుడు వెంటనే కైలాసంపై దండెత్తి ఆక్రమించదలిచాడు. ఇక దేవతలు తలదాచుకోవడానికి శ్రేష్టమైన స్థానం లేదు. అంటే తారకాసురుడు త్రిలోక విజయుడు కావాలని మీరిచ్చిన వరాన్ని పరిపూర్ణంగా వినియోగించుకుంటున్నాడన్నమాట. అతన్ని ఆపే ఉపాయం తెలుపండి స్వామి. ఒకవేళ కైలాసం కూడా ఆ తారకాసురుని వశం అయినట్లయితే ఇక సమస్త దేవతల పరిస్థితి ఏమిటి? దేవాది దేవుడు తపస్సమాధిలో ఉన్నారు. పార్వతీదేవి కైలాస భవనంలో ఒంటరిగా ఉంది. ఆమెకు రక్షణ అనివార్యం. ఏది ఏమైనా కైలాసాన్ని రక్షించక తప్పదు స్వామి. కైలాసాన్ని రక్షించడం కఠినం మాత్రమే కాదు, అసంభవం కూడా దేవి. ఇక కైలాసాన్ని ఎవ్వరూ రక్షింపలేరు. ప్రజాపతి హిమాలయరాజు అతని విశాల సేనతో తారకాసురుని ఓడించగలడు గదా ప్రభు. ఆయన కూడా ఓడిపోవడం తప్ప తారకాసురుని ఏమీ చేయలేడు. ఈ సమయంలో సమస్త దేవతలు తమ సేనావాహినితో అతనిపై దండెత్తినా పరాజయం పాలుకాక తప్పదు. అటువంటి వరాన్ని అతనికి తమరేగా ఇచ్చింది బ్రహ్మదేవా. ఇక అది నిష్ఫలమయ్యే ప్రసక్తే లేదు. వరంతో పాటు బ్రహ్మదేవుడు అతనికి శాపాన్ని కూడా ఇచ్చాడు కదా. ఆ శాపం ఫలించేందుకు చాలా సమయం ఉంది దేవి. సంగరకాసురుడు కైలాసంపై విరుచుకుపడడంతోనే ఆ శాపానికి నాంది పలికాడు బ్రహ్మదేవా. అంటే ఏదైనా ఒక ప్రాణికి మరో ప్రాణి వల్ల ప్రాణభయం ఉంటే దానిపై దాడికి సిద్ధపడతాడు. సంగరకాసురునికి తన తండ్రి మృత్యువు పట్ల భయం ఉంది. అందుకే అతను కైలాసంపైకి దండెత్తి వచ్చాడు. సమస్య ఏమిటంటే ప్రభు, నీలకంఠుడు తపస్సమాధికి వెళ్ళిపోవడంతో ఇక వాడి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. ఇప్పుడు అతని మనసులో కేవలం ఒకే ఆలోచన ఉంది, పార్వతీదేవిని వధించాలని. ఎందుకంటే తన మృత్యువుకి కారకుడు పార్వతీదేవి పుత్రుడు గనుక. ఒకవేళ తారకాసురుడు తన మనోనిశ్చయంలో సఫలుడైతే? చంద్రమౌళీశ్వరుడు, ఆ మహాశివుడు పరమేశ్వరుడు తన తపస్సమాధిని ముగించుకుని మళ్లీ కైలాసానికి చేరేలోపు సంగరకాసురుడు కైలాసంలో ఒక్కో జీవిని హతమార్చి తన మనోభీష్టం తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ సమయంలో అతను తన తండ్రి కంటే దుర్మార్గుడైపోయాడు. ఇప్పుడు ఎంతటి మహాశక్తి అయినా అతన్ని అడ్డుకొనజాలదు దేవి. సైనికులారా, యుద్ధాన్ని ఆపకండి. విశ్వకర్మ, నీ తలరాత పరంగా మా చేతిలో నీ చావు లిఖించబడి ఉంది. మేము నిన్ను ఎప్పుడో హెచ్చరించాం, మహాబలుడైన సంగరకాసురుడితో యుద్ధం వద్దని. కానీ నువ్వు మా హెచ్చరికను పెడచెవిన పెట్టావు. చూసావుగా, మాతో తలపడినందుకు ప్రతిఫలం. నీ కథ నేటితో సమాప్తం. నీ శిరస్సుని మా ముందు వంచేందుకు ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు దాన్ని నీ శరీరం నుండి ఖండించి పారేస్తాం. సమ్మతమే నాకు.
ప్రాణభీతితో ఆత్మాభిమానాన్ని చంపుకొని తలదించుకోవడం కంటే మరణించడం నాకు సమ్మతం. మరణించడమే నాకు సమ్మతం. మాకు మా ప్రాణాల కంటే మా ధర్మం, మా సభ్యతే మాకు ముఖ్యం. యుద్ధంలో శత్రువు సమక్షంలో శిరస్సు వంచడం వీరత్వం కాదు, శిరస్సు ఖండించుకోవడమే వీరత్వం. శంకరకాసురా, శిరస్సు ఖండించుకోవడం వీరత్వం. నీవు నీ రక్షణ కోరుకున్నట్లయితే ఈ పవిత్ర పుణ్యక్షేత్రం కైలాసంపై నీ అపవిత్ర పాదాలకు బుద్ధి చెప్పి వెళ్ళిపో. తప్పకుండా, తప్పకుండా. కానీ సమస్త కైలాసాన్ని నాశనం చేశాక వెళతాం. విశ్వకర్మ, మీ మాతేశ్వరి పార్వతి విశ్రాంతి తీసుకుంటున్న ఆ విశాల కైలాస భవనంలోనికి మమ్మల్ని నీవెలాగూ తీసుకువెళ్ళలేదు. కానీ మేము నిన్నక్కడికి తప్పకుండా తీసుకువెళతాం. శంకరకాసురా, భవనంలోనికి ప్రవేశించడమే కాదు, భవన ఛాయను సైతం నువ్వు తాకలేవు. వీడిని ఆ భవనం వద్దకు తీసుకురండి. అక్కడే వీడి మృత్యువు వీడి కొరకు ఎదురు చూస్తోంది. విశ్వకర్మ, మా తండ్రి తారకాసురుడు సరికొత్త సృష్టికి శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి కేవలం ఒకే ప్రభువు ఉంటాడు, ఒకే ప్రభువు. వారే మా తండ్రి తారకాసురుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఇంకా సకల దేవతలు మా బందీలుగా ఉంటారు. ఇక నీ శక్తి ఏ పాటిది? ఇక ఈ కైలాసంపై మేము ఎలా విజృంభిస్తామంటే, ఎలాంటి వినాశనం సృష్టిస్తామంటే కైలాసం యావత్తు పాహిమాం పాహిమాం అంటూ సాష్టాంగపడుతుంది. ఆగండి, భవనంలోకి ఎవరు ప్రవేశించరాదు. మీరిలా భవనంలోనికి ప్రవేశించకుండా మమ్మల్ని ఆపకండి. ఇది మా తల్లిగారి ఆదేశం. ఎవరికి ప్రవేశించడానికి అనుమతినివ్వద్దు అన్నారు. మేం పార్వతీదేవిని అవశ్యం దర్శించుకోవాలి. ఇంతకీ మమ్మల్ని వద్దని వారిస్తున్న మీరు ఎవరు? నేను పార్వతీదేవి మానసపుత్రుణ్ణి. పార్వతీదేవి పుత్రులా? ప్రణామాలు స్వీకరించండి. మాకు దేవి పార్వతిని దర్శించుకునే అనుమతినివ్వండి. నేను మా తల్లిగారి ఆదేశానుసారం ఈ ద్వారం వద్ద నియమింపబడ్డాను. వారి ఆదేశం లేకుండా నేను ఎవరిని లోనికి అనుమతించను. సమస్త కైలాసం సంకట స్థితిలో ఉంది. ఇది కైలాస పరువు ప్రతిష్టల సమస్య. కైలాస గౌరవ మర్యాదల్ని శత్రువు తన తుచ్చ పాదాలతో తొక్కుతున్నాడు. ఏమిటి? వారికి అంతటి దుస్సాహసమా? మన కైలాస గౌరవ మర్యాదల్ని వాళ్ళ పాదాలతో తొక్కుతున్నారా? ఇప్పుడు కైలాసాన్ని, మమ్మల్ని రక్షించగలిగేవారెవరు? శంకరకాసురుడు సమస్త కైలాస శిఖరాల్ని మా రక్తంతో ఎర్రబరిచాడు. వాడి విలయ తాండవాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు. మహాత్ముడు విశ్వకర్మ ఆదేశానుసారం మేము పార్వతీదేవిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి వచ్చాం. వారి ఆదేశాన్ని గౌరవించి మేమందరం ఇలా వచ్చాం. పార్వతీదేవికి యుద్ధ సమాచారాన్ని అందించి వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మీరు ఆవిడికై చింతించకండి. మా తల్లిగారిని రక్షించడం మా ప్రథమ కర్తవ్యం. యుద్ధభూమి నుండి విశ్వకర్మ గారు ఇంకా ఏదైనా సమాచారం పంపించి ఉంటే మీరు మాకు నిర్భయంగా చెప్పవచ్చు. మహాత్ముడు విశ్వకర్మని ఆ సంగరకాసురుడు బందీ చేశాడు. మహారాజు విశ్వకర్మని బంధించారా? అవును నాయనా, అదే కాదు, ఆ సంగరకాసురుడు అందరినీ బందీలు చేసుకున్నాడు. మనం యుద్ధంలో ఓడిపోయాం నాయనా, ఓడిపోయాం. అతి కష్టం మీద మా ప్రాణాలను రక్షించుకుని మాతాశ్రీకి సమాచారాన్ని అందించాలని వచ్చాం. వారికి ఈ సమాచారం అందించడం ఆవశ్యకం. సమస్త కైలాసాన్ని సంగరకాసురుడు హస్తగతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు భవనం వైపు కదలి వస్తున్నాడు. రానివ్వండి వాణ్ణి. ఆ సంగరకాసురునితో మేము యుద్ధం చేస్తాం. మేమిప్పుడే మా తల్లి పార్వతీదేవి వద్ద యుద్ధానికి అనుమతి పొంది వస్తాం. మాతాశ్రీ, మాతాశ్రీ! పుత్రా, ఏమైంది పుత్రా? ఏదైనా సమాచారం తీసుకొచ్చారా? మాతాశ్రీ, యుద్ధరంగానికి వెళ్లేందుకు మీ అనుమతిని కోరడానికి వచ్చాను. యుద్ధమా? సంగరకాసురునితో యుద్ధం జరుగుతుంది. నేను యుద్ధరంగానికి వెళ్లడం అనివార్యమైంది. ఏమిటి? అవును మాతాశ్రీ, నేను మహారాజా విశ్వకర్మకు సాయం చేయడానికి వెళ్లి తీరాలి. వారు యుద్ధభూమిలో ఒంటరిగా ఉన్నారు. లేదు, మీరు యుద్ధభూమికి వెళ్ళడానికి వీల్లేదు. సంగరకాసురుడు భవనం వైపు వస్తున్నాడు. నేను వెళ్లి అతన్ని ఆపక తప్పదు మాతాశ్రీ. పుత్రా, అసురుడు ఇటుగా వస్తున్నాడా? ఇది సంకట స్థితే. అటువంటప్పుడు మీరు ద్వారం వద్దకు వెళ్ళడం కూడా. మీరు నన్ను కేవలం ఆశీర్వదించండి తల్లిగారు. మిమ్మల్ని రక్షించుకోవడం నా ప్రథమ కర్తవ్యం. రానివ్వండి ఆ సంగరకాసురుణ్ణి నా సమక్షంలోనికి. నేను ద్వారం ఎదుటే ఎదురుచూస్తూ ఉంటాను. హే జగత్పాలక, ఇప్పుడు దేవలోకం అత్యంత సంకట స్థితిని ఎదుర్కొంటోంది. మన దేవలోకానికి ఇంత దయనీయ స్థితి ఎన్నడూ సంభవించలేదు. బ్రహ్మదేవ, దేవలోకంలో ఏర్పడిన సంకట స్థితి ఏమిటి?
ఎందుకంతగా చింతిస్తున్నారు? ఇది కేవలం మేం మాత్రమే కాదు ప్రభు, మీరు కూడా చింతించాల్సిన విషయం. చింతించవలసిన విషయమా? ఇంతవరకు కైలాసం, బ్రహ్మలోకం, వైకుంఠం కాక మిగిలిన లోకాలు తారకాసురుడు హస్తగతం చేసుకున్నాడు. ఇప్పుడు కైలాసం కూడా తారకాసురుని అధీనం కాబోతోంది. ఏమిటి? శివుని నివాసమైన కైలాసం తారకాసురుని అధీనం కాబోతుందా? తారకాసురుడు మహాదేవుడు కైలాసంలో లేని సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాడు. ఆయన కైలాసంలోనే ఉండి ఉంటే అసలు తారకాసురుడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడేవాడే కాదు దేవి. ఇప్పుడు కైలాసాన్ని రక్షించే నాథుడే లేడు ప్రభు. సకల శివగణాలు కైలాస రక్షణకు తమ ప్రాణాలు సైతం అర్పించారు. విశ్వకర్మ, వీరభద్రులను సంగరకాసురుడు తన బందీలను చేసుకున్నాడు. కైలాసాన్ని రక్షించండి ప్రభు, కైలాసాన్ని రక్షించండి. మన దేవేంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు లాంటి శక్తిమంతులైన దేవతలు కైలాసాన్ని రక్షించేందుకు వెళ్ళలేదా? వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ప్రభు. అయినా మీకు తెలియందంటూ ఏముంది? సమస్త దేవగణాలు అతన్ని ఎదుర్కొని విజయం సాధించలేరు. ఎందుకంటే అతని శక్తి సామర్థ్యం పెరుగుతుంది. తారకాసురుని ఈ దుశ్చర్య మిగిలిన లోకాలకు సంకట స్థితిని కల్పించక మానదు. శివుని కైలాసాన్ని గనుక హస్తగతం చేసుకుంటే అతను సత్యలోకం లేదా వైకుంఠం వైపు తన ప్రస్థానం సాగిస్తాడు. అది సహజమే కదా దేవి. కైలాసాన్ని గెలవడం అతని సామర్థ్యానికి పరీక్ష. అతను కైలాసాన్ని జయించి రాజ్యాన్ని గనుక స్థాపిస్తే తప్పక ఆ వెంటనే వైకుంఠం, సత్యలోకాలపై దండెత్తుతాడు. జగత్పాలక, ఆ తారకాసురునికి త్రిలోక విజయుడయ్యే వరం ప్రసాదించి సమస్త దేవతలకు ఎరలేని సంకట స్థితి కలిగించాను. ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే, మహాదేవుడు తపస్సమాధి నుండి వచ్చి కైలాసం తారకాసురుని అధీనంలో ఉందంటే ఏమవుతుంది? మనం సమాధానం ఏం చెప్పగలం? బ్రహ్మదేవ, అతని దుశ్చర్యలను కేవలం మహాదేవుడే అరికట్టగలరు. కైలాసపు ప్రతిష్ఠ, పార్వతీదేవి రక్షణ మనందరి కర్తవ్యం. కానీ సమయం లేదు కదా బ్రహ్మదేవా. ఓ నారాయణ, ఈ స్థితిని తప్పించగల శక్తి మీ ఒక్కరికే ఉంది. సంగరకాసురుడు ఆవేశంతో భవనం వైపు సాగిపోతున్నాడు. విశ్వకర్మ, మేం నిన్ను శివుని ఈ విశాల భవన ప్రాంగణానికి ఎందుకు బందీగా తెచ్చామంటే, సమస్త కైలాసం తన కళ్ళారా చూడాలి. ఈ సంగరకాసురుడితో యుద్ధం చేస్తే పరిణామం ఏంటో. ఇది యుద్ధ పరిణామం కాదు సంగరకాసురా, ఇది యుద్ధానికి నాంది మాత్రమే. యుద్ధం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఎవడున్నాడు మాతో యుద్ధం చేయగల శక్తిమంతుడు? అంతటి వీరుడున్నాడా ఈ కైలాసంలో? మా ఎదుట నిలబడి తలపడగలవాడున్నాడా? ఇక్కడే సజీవంగా వాణ్ణి పాతి పెట్టేస్తాం. ఉన్నాడా ఎవడైనా మాతో పోరాడగల వీరుడు? ఎవ్వడూ లేడు. వీరందరూ మా ధాటికి పారిపోయిన పిరికి పందలు. ఇలాంటి అసురుణ్ణి చూసి భయపడాల్సిన అవసరం లేదు. ముందుకు దూకండి శివభక్తులారా, ముందుకు దూకండి. మన కైలాసాన్ని కాపాడుకునేందుకు మన ప్రాణాలు పోయినా లక్ష్య పెట్టక మీరంతా ముందుకు దూకండి. ఇలా శత్రువు ముందు తలవంచడం కంటే వీరమరణం పొందడం వీరుల లక్షణం. ముందుకు దూకండి. సంగరకాసురా, నాతో తలపడు. నీకు బందీగా ఉన్నది నా శరీరమే, ఆత్మ కాదు. ఈ శరీరంలో ఆఖరి రక్తపు బొట్టు వరకు నీతో యుద్ధం చేస్తాను. ఆపు నీ ప్రేలాపన. నీ శరీరంలో ఒక్క చుక్క కూడా రక్తం ఉంచను నేను. చివరిగా నీ ప్రభువు నిర్మించిన ఈ విశాల భవనాన్ని దర్శించుకో. అటు తరువాత నీ శిరస్సుని ఖండించి ఈ భవన ముఖద్వారానికి వేలాడదీస్తాను. ఇది ధర్మానికి అధర్మానికి యుద్ధం సంగరకాసురా. మేం గర్వంగా మా శిరస్సు ఖండించుకుంటాం. ఎందుకంటే అంతిమ విజయం ధర్మానిదే.
ఒక్క శిరస్సును ఖండిస్తే లక్షలాది శిరస్సులు ధర్మ రక్షణార్థం నీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఖండించు సంగరకాసురా, ఖండించు. మాకు మా శిరస్సుల కంటే మా ప్రతిష్టపైనే మక్కువ ఎక్కువ. ఖండించు. నీ శిరస్సును కూడా తప్పక ఖండిస్తాం వీరభద్ర. కానీ నీ శిరస్సు ఖండించేది నీ తల్లి పార్వతి సమక్షంలో. అదే మా అభీష్టం. పార్వతి తన స్వామి భక్తుల శిరస్సులు తన చరణాల వద్ద కొట్టుకుంటుంటే చూడాలి. సైనికులారా, వెళ్ళండి. ఆ పార్వతిని మా సమక్షానికి బంధించి తీసుకురండి. ఆగండి సైనికులారా, ఆగండి. ఇంతటి అపరాధం చేస్తే మహాదేవుడు నిన్ను ఉపేక్షించడు. చెప్పు నీ సైనికులకి వారి అపవిత్ర పాదాలతో భవనంలోనికి ప్రవేశించవద్దని చెప్పు. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మీలాంటి అపరిచిత వ్యక్తులు భవనంలోకి ప్రవేశించరాదు. ఎవరూ ముందుకు రావడానికి ప్రయత్నించకండి. మా మార్గానికి అడ్డులే బాలక. అసంభవం. నేను ఈ భవనానికి ద్వారపాలకుణ్ణి. మా తల్లి పార్వతి విశ్రాంతి మందిరంలో విశ్రమిస్తున్నారు. మా అనుమతి లేకుండా ఎవరూ భవనంలోకి వెళ్ళడానికి ప్రయత్నించకండి. బాలక, సమస్త కైలాసం ఇప్పుడు మా ఆధీనంలో ఉంది, తెలుసా నీకు? ఇకపై అలా ఉండనివనుగా. వధించండి తండ్రి. వెళ్ళండి. వీడి శిరస్సుని శరీరం నుంచి ఖండించండి. ఏ ఒక్క సైనికుడు ముందుకొచ్చే ప్రయత్నం చేయకండి. మా చేతిలో నీ మృత్యువుని ఎందుకు ఆహ్వానిస్తున్నావు బాలక? మేము త్రిలోక యువరాజులం. ఈ కైలాసంపై విజయం సాధించిన మహాబలి సంగరకాసురులం. నేను తల్లి పార్వతీదేవి పుత్రుణ్ణి గణేశుణ్ణి, ఈ కైలాసానికి యువరాజుని. సైనికులతో యుద్ధం చేసి మా ప్రతిష్టను భంగపరచలేం. మేము యువరాజులం. యువరాజుతోనే యుద్ధం చేస్తాం. రా, మాతో యుద్ధం చేయి. నువ్వు కైలాసానికి యువరాజువా? పార్వతి పుత్రుడివా? అవును, మేము పార్వతీనందన గణేశుణ్ణి. గణేశుడా? అవును సంగరకాసురా, నువ్వు ఈ కైలాసపు శాంతిని భంగపరిచావు. విశ్వకర్మ లాంటి మహోన్నత దేవుణ్ణి అవమానించి బంధించి మహాపాపం చేశావు నీవు. దీనికి నిన్ను శిక్షింపక విడిచిపెట్టను. దుష్ట బాలక, నీకెంతటి దుస్సాహసం రా! నా ముందే ప్రగల్భాలు పలుకుతున్నావా? మరిచిపోకు, నీవు ఈ క్షణాన నిలుచున్నది యోధుడు సంగరకాసురుడి సమక్షంలో. మేము వినాశనానికి నిలువెత్తు సాక్షులం. మా ముందు వీరాధి వీరులే తోకను ముడుచుకొని శరణంటారు. అంతెందుకురా, మహాబాహుబలశాలుడే ఈ సంగరకాసురుడితో పోరాడి తమ వినాశనాన్ని కోరి తెచ్చుకున్నారు. ఇక నీలాంటి మూర్ఖపు బాలుడు మాలాంటి అవిక్రమ పరాక్రమవంతుడితో పోరాడ్డమా? నిస్సందేహంగా కంటికి కనిపించని పవన వీచిక మహావృక్షాలను సైతం పెకలించి వేస్తుంది. కానీ వృక్షాల కొమ్మనున్న చిగురుటాకులను ఇసుమంతైనా కదపదు. నువ్వు నన్ను చిన్నపిల్లవాణ్ణి, పసివాణ్ణి అని సందేహించకు సంగరకాసురా. నీ ప్రాణాలు దక్కించుకోవాలని నీకుంటే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రసక్తే లేదు. ఇక ఈ సమస్త కైలాసంపై అధికారం మాది. మేమిక్కడకు పార్వతిని బంధించాలని మాత్రమే వచ్చాం. కానీ మా అదృష్టం, తన పుత్రుడు కూడా దొరికాడు. ఇక చూడు, నీకు మృత్యువుని నీ తల్లి కంటే ముందే ప్రసాదిస్తాం. నిన్నిక విడిచిపెట్టడం మాకు శ్రేయస్కరం కాదు. ఎందుకంటే నువ్వు పార్వతికి ఎందుకు పుట్టావంటే మా తండ్రి గారైన తారకాసురుని వధించడానికే పుట్టావు. ఏ విషబీజం మా వినాశనానికి కారణం కానుందో దాన్ని విడిచిపెట్టక ఆదిలోనే నలిపి నాశనం చేసి పారేస్తాం. విషబీజం కూడా విస్మరిస్తే అది ప్రాణాలను తీసి తీరుతుంది. అత్యంత చిన్నదైన మంత్రంలో కూడా అద్భుత శక్తి ఉంటుంది. నేను అజేయుణ్ణి సంగరకాసురా. నువ్వు నన్ను పరాజితుణ్ణి చేయలేవు. మూర్ఖ బాలక, నీకు మృత్యువు తప్పదు. కాచుకో.